ఈ క్షేత్రానికి కోటిలింగేశ్వరుడు అనే నామం ఎలా ఏర్పడింది? అయోధ్య వెళుతూ రాములు వారే స్వయంగా వచ్చి దర్శనం చేసుకున్న ఈ క్షేత్రం. అసలు ఈ కోటిలింగాలపేటకి ఈ గుడికి స్థల పురాణం ఉందండి. కోటిలింగాలు అని ఎందుకు ఎలా వచ్చింది? స్థల పురాణం ఏంటంటే, కుమార సంభవం జరిగిన సమయంలో పరమశివుడు కొంతమంది రాక్షసులను సంహరించేటండి. ఆ సమయంలో శివుని శరీరం నుండి బిందువులు రాక్షసులపై పడటం వలన శివలింగములను ఉద్భవించేవని చెప్తారు. దేవతలు నాసికం, త్రయంబకం మొదలగు కొన్ని ఒక్కొక్క లింగమును ప్రతిష్ఠించారు. కావున ఈ స్థలములో వచ్చేసరికి ఒక్క లింగము తక్కువగా వచ్చింది. అప్పుడు బ్రహ్మ విష్ణువు కాశీ నుండి ఒక శివలింగమును తీసుకువచ్చి ఇచ్చట ప్రతిష్ఠం చేశారటండి. అందువల్ల ఈ క్షేత్రంలోని స్వామివారికి కోటిలింగేశ్వరుడు అనే నామం కూడా ఏర్పడిందన్నమాట. తదుపరి ఏంటంటే, ఈ క్షేత్రం మీదుగా శ్రీరాముడు అయోధ్యకు వెళుతుండగా శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని శ్రీ స్వామివారి ఈ క్షేత్రముకు క్షేత్రపాలకుడై ఉన్నారు అని కూడా అంటారు. ఏకకాలంలోనే రావణాసురుడు కోటి లింగాలకు అర్చన చేసినట్లుగా బ్రహ్మ పురాణాల్లో చెప్పబడుతోంది. అందుకని ఈ స్థల పురాణం కోటిలింగాల పేట అంటారు. కోటిలింగాలు గుడి. పూర్ణ సంధ్యా తతో జగత్పద్మా గోదాయాచ్యుత భానునా